అపవాది కూడా ఎంతోమందిని మన మైండ్లో హిస్ క్రియేటింగ్ ఇమాజినేషన్, యూ నీడ్ టు డూ ఇట్, నువ్వు చేయాలి, దేవా చేసేయి కాదు. ఎందుకంటే నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంది. ఎప్పుడు ఈ మాట చెప్తా, మరలా చెప్తున్నా, నువ్వు రక్షించబడినప్పుడు నీ ఆత్మ యేసు సొత్తు అవుతుంది, నీ శరీరము పరిశుద్ధాత్మ ఆలయం అవుతుంది, నీ మనస్సు నీ చేతిలోనే ఉంది. బికాజ్ యూ హ్యావ్ ఎ చాయిస్. నిర్ణయాలు నువ్వు చేయాలి. అందుకని ఇందా నువ్వు చెప్తా ఉన్నా, దేవుడు అవునా అపవాది ఏమన్నా ఎక్కడ కంట్రోల్ తీసుకోవాలనుకుంటారు? మైండ్, దట్ ఈస్ ద కంట్రోల్ సెంటర్. నీ ఆత్మ బలపరచబడాలన్నా నీ మైండ్ నిర్ణయం చేయాలి, నీ శరీరం అదుపులో రావాలన్నా నీ మైండ్ నిర్ణయం చేయాలి. నీ మైండ్లో దేవుడు ఉన్నాడా, సాతాను ఉన్నాడా? ఎందుకంటే విశ్వాసం అనేది మైండ్లో ఉండేది, ఆత్మలో కాదు. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో, ఏదైతే నిరీక్షిస్తున్నావో దాని ప్రకారం బ్రతుకుతావు. సో ఇక్కడ చూసినప్పుడు వాడు తంత్రములు చూస్తే వాడు మైండ్లోకి దూరి కోటలు కడతాడంటే, కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది వాడు ఇమాజినేషన్స్ని, కోటల్ని పడదోస్తామంట, తీసివేస్తామంట. అండ్ నెక్స్ట్ ఇంకో మాట ఉంది అక్కడ, ఏంటి? అండ్ ఎవ్రీ హై థింగ్ దట్ ఎగ్జాల్ట్స్ ఇట్ సెల్ఫ్ అగెయిన్స్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ బ్రింగింగ్ ఇన్ టు క్యాప్టివ్. ఇప్పుడు చూడండి, ఎవ్రీ థాట్, ప్రతి తలంపుని చెరపట్టాలంట. ఎవరు పట్టాలి? దేవుడు పట్టాడు, నువ్వు పట్టాలి. మిమ్మల్ని అడుగుతున్నా, మీ తలంపులు ఏంటో మీరు ఎరుగున్నారా? ఏంటి మీ తలంపులు ఏంటి? సింపుల్, ప్రార్థన చేసుకోవాలి అని నీ ఆత్మ చెప్తుంది. తలంపులు ఏంటి? పలానాది ఏదో రిలీజ్ అయిందంట, అదేంటో చూద్దాం. నాకు షాపింగ్ సేల్ ఉందంట, ఫస్ట్ అది చూద్దాం. లేదు పలానా ఏదో ఎపిసోడ్ ఉందంట, అది చూద్దాం. లేదు పలానా వ్యక్తితో మాట్లాడాలి, ఇప్పుడే జ్ఞాపకం వస్తుంది, ప్రార్థన టైంలో జ్ఞాపకం వస్తుంది, ఎవరెవరు ఫోన్ చేయాలనేది. పడుకునేటప్పుడు జ్ఞాపకం రాదు పాపం. ఎందుకంటే మనుషుడికి ఎక్కడలేని తలంపులు వచ్చేస్తాయంట. ప్రార్థన, వాక్యము, దేవుడు, ఆలయం అంటే వాటిని ఏం చేయాలంట? మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి. చెరపట్టాలంట. అంటే ఏంటి? అరెస్ట్ చేయాలంట. కెన్ యూ కంట్రోల్ యువర్ థాట్స్?